చాలా మందికి ఒక డౌట్ ఉంది. నా దగ్గర టాలెంట్ ఉంది, కష్టపడే ఓపిక ఉంది, అయినా సక్సెస్ మాత్రం లేదు. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? సమస్య బయట ప్రపంచంలో లేదు మిత్రమా, సమస్య నీ ఆలోచనలో ఉంది. నీకు తెలియకుండానే నువ్వు ఒక చిన్న తాడుతో నీ కాలుని కట్టేసుకున్నావు. ఆ తాడేంటి? ఆ తాడుని ఎలా తెంచుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి ఒక వ్యక్తి అడవి దారిలో వెళ్తుంటే అక్కడ ఒక భారీ ఏనుగును చూశాడు. ఆశ్చర్యం ఏంటంటే అంత పెద్ద ఏనుగుని జస్ట్ దాని కాలికి కట్టేసిన ఒక చిన్న తాడుతో బంధించి ఉంచారు. గొలుసులు లేవు, పంజరం లేదు. ఆ ఏనుగు తలుచుకుంటే ఒక్క సెకండ్లో ఆ తాడును తెంచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అది ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు? ఆ వ్యక్తి ఏనుగును కట్టేసిన ఆ ఓనర్ని అడిగాడు. ఇంత పెద్ద ఏనుగు కదా, ఎందుకు పారిపోవట్లేదు అని. ఆ ఓనర్ నవ్వి ఇలా అన్నాడు. సార్, ఈ ఏనుగు చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఇదే తాడుతో కట్టేసేవాళ్ళం. అప్పుడు అది పారిపోవడానికి చాలా ట్రై చేసింది, కానీ అప్పుడు దాని బలం సరిపోవట్లేదు. ప్రతిసారి ట్రై చేయడం, ఫెయిల్ అవ్వడం, అలా దాని మైండ్లో ఒక విషయం ఫిక్స్ అయిపోయింది. ఈ తాడుని నేను ఎప్పటికీ తెంచుకోలేను అని. ఇప్పుడు అది పెరిగి పెద్దయింది, దానికి కొండను ఢీకొట్టే బలం వచ్చింది. కానీ ఆ చిన్నప్పటి నమ్మకం వల్ల అది కనీసం ప్రయత్నించడం కూడా మానేసింది. మనలో చాలా మంది పరిస్థితి కూడా ఆ ఏనుగు లాంటిదే. ఎప్పుడో పాస్ట్లో నువ్వు ఫెయిల్ అయ్యావనో, నీ బిజినెస్లో నష్టం వచ్చిందనో, లేదా నలుగురు నీ వల్ల కాదన్నారనో అని నీ మైండ్లో ఫిక్స్ అయిపోయావు. నేను అందంగా లేనో, నీ వల్ల కాదో అని నువ్వు అనుకుంటే సరిపోదు. అవేవి నిజం కాదు. అవి కేవలం నీ కాలుకున్న ఆ తాడు లాంటివే. నువ్వు చిన్న పిల్లవాడే కాదు, నీ బలం పెరిగింది, నీ అనుభవం పెరిగింది, కానీ నీ నమ్మకం మాత్రం ఆ పాత ఫెయిల్యూర్ దగ్గర ఆగిపోయింది. మిత్రమా, ఒక్కసారి గట్టిగా లాగి చూడు, ఆ భయం అనే తాడు ఇట్టే తెగిపోతుంది. నిన్ను ఆపుతుంది మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు, ఈ సమాజం కాదు. నిన్ను ఆపుతుంది కేవలం నీ ఆలోచన. నీ గతం నీ భవిష్యత్తుని డిసైడ్ చేయకూడదు. నువ్వు ఆ ఏనుగు కాదు, నువ్వు సింహానివి. వేట నీదే, గెలుపు నీదే. నీ కాలుకున్న ఆ తాడేంటో కామెంట్ సెక్షన్లో చెప్పు. అది బద్ధకమా, భయమా? ఈరోజే తెంచేద్దాం. నచ్చితే షేర్ చేయండి, ఎందుకంటే మంచి పెంచితే పెరుగుతుంది.